సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఈ యొక్క వివో V20 స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. బ్రదర్, మరి వివో V20 ఆల్రెడీ మన యొక్క ఇండియాలో లాంచ్ చేశారని మీరైతే అనుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మనకు లిస్ట్ అయిన మొబైల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు వివో V20 2021 ఎడిషన్ అనమాట. ఇది మనకు 2020లో లాంచ్ చేసిన మొబైల్ అయితే కాదు. మరి ఆల్రెడీ వివో V20 ఉంది కదా బ్రో, మళ్ళీ ఎందుకు ఇది లాంచ్ చేయడం అంటే, అక్కడ చూసినట్టయితే ఒకసారి మనం బ్యాక్ సైడ్ లుక్ అయితే వేసుకుందాం. వివో V20 చూసినట్టయితే మనకు 8GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 24,990 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. అంటే మనకు 25,000 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారు అనమాట. ఒకసారి దాని యొక్క స్పెసిఫికేషన్ చూసినట్టయితే మనకు 6.4 ఇంచ్ ద్వారా వచ్చిన ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఉంటుంది. అలాగే మనకు 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ దాని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ ఉంటుంది. అండ్ దాంట్లో మనకు 4000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట. మరి ఈ యొక్క వివో V20 ఈ యొక్క 2021 ఎడిషన్ ఏదైతే ఉందో ఇది తీసుకొని రావడానికి మేజర్గా రీజన్ ఏమంటే దాని యొక్క ప్రైస్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఆ యొక్క వనిలా మోడల్ ఏదైతే ఉందో వివో V20 మనకు స్టార్టింగే 25,000 రూపీస్ అయితే ఉంది. సో దీని ద్వారా ప్రతి ఒక్కరు తీసుకోవడానికి అక్కడ ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదనమాట. ఎందుకంటే ప్రైస్ అనేది ఎక్కువగా ఉండడం ద్వారా సో చాలామంది సేల్స్ అయితే తక్కువైపోతున్నాయి. సో ఆ రకంగా వీళ్ళు ఆలోచించి ఏం చేస్తున్నారంటే అండర్ 20,000లోనే ఈ యొక్క వివో V20 సిరీస్లో ఈ యొక్క వివో V20 2021 ఎడిషన్ ఏదైతే ఇదైతే మనకు అతి తొందరలో అయితే తీసుకొని రాబోతున్నారు. మరి దీంట్లో చేంజెస్ ఏముంటాయి, తర్వాత ఇంకా ప్రైస్ గురించి చూసినట్టయితే మనకు అండర్ 20,000 రూపీస్లోనే అయితే ఉండబోతుంది. దీని యొక్క అన్ని డీటెయిల్స్ మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే వివో V20 2021 ఎడిషన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు గిగ్ బెంచ్లో అయితే లిస్ట్ అయిందనే చెప్పుకోవచ్చు. దీని యొక్క మోడల్ నెంబర్ అయితే మనకు అక్కడ స్పాట్ అయిందనమాట. దీని యొక్క మోడల్ నెంబర్ చూసినట్టయితే మన వివో V2040 అనే ఈ యొక్క పేరు మీద మనకు వివో V20 అయితే స్పాట్ అయింది. సో దీని ద్వారా ఈ యొక్క అప్కమింగ్ మొబైల్ ఏదైతే ఉందో ఇది మనకు వివో V20 అని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట. అండ్ జనరేషన్ చూసినట్టయితే మనకు 2021 అయితే ఉంది. సో డెఫినెట్గా ఈ యొక్క రెగ్యులర్ వివో V20 మొబైల్ ఏదైతే ఉందో సో టోన్ డౌన్ అప్గ్రేడ్ అనమాట. ఇది మనకు అప్గ్రేడ్ మొబైల్ అయితే కాదు. సో దానికంటే తక్కువ ఫీచర్స్తో అయితే తీసుకొని రాబోతున్నారు. సో ముందుగా చూసినట్టయితే ఈ యొక్క గిగ్ బెంచ్ ప్రకారం మనకు సింగిల్ కోర్లో అలాగే మనకు మల్టీ కోర్లో కొన్ని ఈ యొక్క స్కోర్స్ అయితే మెయింటైన్ చేసిందనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క వివో V20 2021 ఎడిషన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు సింగిల్ కోర్లో 553 అయితే స్కోర్ చేసింది. అండ్ మల్టీ కోర్లో చూసినట్టయితే మనకు 1765 అయితే స్కోర్ చేసింది అనమాట. సో పర్లేదు, మనకు మరీ అంత హైగా లేదు, మరీ అంత లోగా లేదు, కొంచెం మీడియంగా చూసినట్టయితే చాలా సూపర్గా అయితే ఉంటుంది. అండ్ తర్వాత చూసినట్టయితే మేజర్గా ఈ యొక్క వివో V20 కొత్త మొబైల్ ఏదైతే రాబోతుందో దీంట్లో మనకు దీని యొక్క ప్రాసెసర్ అయితే అక్కడ మనకు స్పాట్ అయిందని చెప్పుకోవచ్చు. దీని యొక్క ప్రాసెసర్ చూసినట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 675 యొక్క ప్రాసెసర్తో అయితే రాబోతుంది అనమాట. ఇంతకుముందు మనకు రెగ్యులర్ వివో V20లో చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 700 సిరీస్లో తీసుకొచ్చారు 720 ఈ యొక్క సిస్టమ్ ఆన్ చిప్ అని చెప్పేసి. అండ్ ఇప్పుడు చూసినట్టయితే ఈ యొక్క స్నాప్డ్రాగన్ 665 ఈ యొక్క 2021 ఎడిషన్లో అయితే ఇస్తున్నారు అనమాట. మరి బ్రదర్, ఈ యొక్క మొబైల్ గేమింగ్కి యూజ్ అవుతుందా లేదా అంటే సో గేమింగ్కి కూడా యూజ్ అవుతుంది. కాకపోతే మీరు మరీ అంత హైలో కాకుండా మరీ ఎంత లోలో కాకుండా కొంచెం మీడియం సెట్టింగ్స్లో ఆడడానికి మాత్రమే ఈ యొక్క వివో V20 2021 ఎడిషన్ అయితే యూజ్ అవుతుంది అనమాట. లేదు నేను హార్డ్ కోర్ గేమర్ని అనే వాళ్ళకు డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అయితే సూట్ కాదు. సో దీని ద్వారా మీరు దూరంగా అయితే ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. తర్వాత చూసినట్టయితే ఈ యొక్క వివో V20 ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు సేమ్ వివో V20 రెగ్యులర్ మోడల్ లాగానే దీంట్లో కూడా మనకు 8GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే రాబోతుంది. అండ్ ఇది వచ్చేసి మీకు Android 11 అవుట్ ఆఫ్ బాక్స్తో అయితే ఉంటుంది అనమాట. సో డెఫినెట్గా మనకు ఇన్బిల్ట్ Android 11తో వస్తుంది కాబట్టి మనం సపరేట్గా మళ్ళీ అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. ఇందులో చూసినట్టయితే మనకు డైరెక్ట్గా ఈ యొక్క ఆరిజిన్ ఓఎస్తో వస్తుందని నేనైతే అనుకుంటాను. ఒకవేళ ఇది మనకు ఆరిజిన్ ఓఎస్తో వస్తే డెఫినెట్గా మనకు యాపిల్ ఓఎస్ ఎలా ఉంటుందో సో మనకు ఇంచుమించు అలాగే అయితే ఉంటుంది అనమాట. సో చూడడానికి మనకు కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఉండబోతుంది ఈ యొక్క వివో V20 2021 ఎడిషన్లో. అండ్ తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుందాం. అక్కడ దీని యొక్క కెమెరా పరంగా చూసినట్టయితే మనకు ఎటువంటి లీక్స్ అయితే లేవు. నేను అనుకునేది ఏమంటే మనకు 48 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను.
అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మనకు ప్రైస్ అండర్ 20,000లో తీసుకొని రాబోతున్నారు కాబట్టి ఇక్కడ మనకు కెమెరాస్ కూడా కొంచెం తగ్గించడం అయితే జరుగుతుంది. వివో V20 రెగ్యులర్ ఎడిషన్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకు 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకు ప్రైస్ తగ్గుతుంది కాబట్టి డెఫినెట్గా దీనికి 48 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ట్రిపుల్ కెమెరా లేకపోతే క్వాడ్ కెమెరా సెటప్ ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ఫ్రెండ్స్ అది చూసినట్టయితే మనకు సెల్ఫీ కెమెరా అయితే A32 ఎంపీనో లేకపోతే 16 MP అయితే ఖచ్చితంగా ఇస్తారనమాట. సో ఇది కూడా డెఫినెట్గా నేను అనుకునేది ఏమైతే డెఫినెట్గా నాస్తో వస్తుందని అనుకుంటాను. మరి దీంట్లో ఎటువంటి రీఫ్రెష్ రేట్ అయితే ఉండదు. మీకు డిఫాల్ట్గా 60 Hz రీఫ్రెష్ రేట్ ఏదైతే ఉందో సో దాంతో అయితే రాబోతుంది అనమాట. ఇందులో మనకు చెప్పుకోదగ్గ తేడాలు అయితే ఏమీ ఉండదు. అండ్ ఫైనల్గా చూసినట్టయితే మనం దీని యొక్క లాంచ్ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క లాంచ్ చూసినట్టయితే అక్కడ మనకు జనవరి 2021లో అయితే రాబోతుంది అనమాట. సో ఈ రకంగా అయితే ఈ యొక్క మొబైల్ అయితే ఉండబోతుంది. మరి ఈ యొక్క మొబైల్ కోసం వెయిట్ చేయాలా వద్దా అంటే సో అండర్ 20,000 సెగ్మెంట్లో ఇది కూడా మనకు చాలా సూపర్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. మీకు ముఖ్యంగా కెమెరాస్ అట్ ది సేమ్ టైం మంచి స్లిమ్ మొబైల్ కావాలి, మంచి లైట్ వెయిట్ మొబైల్ కావాలనుకునే ప్రతి ఒక్కరికి ఈ యొక్క అప్కమింగ్ వివో V20 2021 ఎడిషన్ ఏదైతే ఉందో ఇది మనకు డెఫినెట్గా అయితే ఖచ్చితంగా సూట్ అవుతుంది. అండ్ దీని యొక్క ప్రైస్ రేంజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు అండర్ 20,000లో అయితే రాబోతుంది అనమాట. సో ముఖ్యంగా ప్రైస్ తగ్గించడానికి మాత్రమే ఈ యొక్క వివో V20 2021 ఎడిషన్ అయితే తీసుకొని రాబోతున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క వివో V20 2021 ఎడిషన్ గురించి. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఫ్రెండ్స్ మీకు మనీ ఎర్నింగ్ పైన ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను కింద అనేది 2 లింక్స్ అయితే ఇచ్చాను. ఒకటి చూసినట్టయితే అప్స్టాక్ అనమాట. దీంట్లో చూసినట్టయితే ఇప్పుడు పర్ రెఫర్కి మీకు 600 రూపీస్ అనేది ఇన్స్టెంట్గా అయితే ఇస్తున్నారు. ఇది మనకు చాలా అంటే చాలా జెన్యూన్ అప్లికేషన్ ఫ్రెండ్స్. నాకు వచ్చిన ప్రూఫ్ కూడా మీకైతే డీటెయిల్స్తో ఈ యొక్క స్నాప్షాట్తో అయితే చూపిస్తాను. అండ్ దీంట్లో మీరు ఒక్క రెఫర్ చేసినా మీకు డైరెక్ట్గా 600 రూపీస్ అనేవి మీకు 2-3 డేస్లోనే 2-3 డేస్ కూడా కాదు, నాకు 1 డేలోనే ఈ యొక్క బ్యాంక్లో అయితే పడినాయి అనమాట. ఇక్కడ చూస్తే మీకు ప్రూఫ్ అనేది అర్థమయ్యే ఉంటుంది. సో దీనికి కావాల్సింది ఏమంటే డెఫినెట్గా మీకు ఆధార్ కార్డ్ కావాలి, తర్వాత పాన్ కార్డ్ కావాలి, అండ్ ఫైనల్గా చూసుకున్నట్టయితే బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో నేను కింద ఇచ్చిన లింక్ ప్రకారం మీ యొక్క అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ మీరు ఒకరిద్దరికి రెఫర్ చేసినా మీకు 1200 రూపీస్ వస్తుంది కాబట్టి ఇది మనకు చాలా జెన్యూన్ అప్లికేషన్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే మీరు కొంచెం పేషెన్స్తో మాత్రం మీ యొక్క అకౌంట్ అనేది క్రియేట్ అయితే చేసుకోండి.